అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. హారతి నవల చదువుకుంటున్నాము. రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. హారతి రాక వల్ల మనఃక్లేశం పొందిన ఒకే ఒక వ్యక్తి సీతమ్మ. ఆమె దుఃఖాన్ని భరించగలదు కానీ విడ్డూరాలు భరించలేదు. మంచితనాన్ని దూరం నుంచి చూసి తృప్తి పడగలదు కానీ అది విశ్వరూపం దాల్చి తన చుట్టూ గలగలా చప్పుడు చేస్తూ నర్తించినప్పుడు అర్థం చేసుకోలేదు. ఎవరి పిల్ల ఏ కులానికి చెందినది, ఏ జాతికి చెందినది, ప్రపంచంలో ఎవరూ లేకపోవటమేమిటి? అతిశయోక్తి కాకపోతే ఆ మాటకేమైనా అర్థముందా? బొట్టు పెట్టుకోదేం, గాజులేసుకోదేం? ఒకవేళ కిరస్తాని పిల్ల కాదు కదా? కొంపదీసి విధవేమో? ఈ ఆలోచనలన్నీ ఆమెను బాధిస్తున్నాయి. మొదట తమ్ముణ్ణి అడిగి విషయం రాబడదామనుకుంది. ఆదిశేషయ్య గారు 1-2 సార్లు విని విననట్లు ఊరుకున్నాడు. కానీ ఆమె అదే పనిగా రెట్టించేసరికి చివరికి ఉగ్రుడు కూడా అయి, అక్కయ్య, ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది మన అవసరాల కోసం కానీ ఆవిడ స్వార్థం కోసం కాదు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకొని ఆవిడ స్వవిషయాల జోలికి పోక నీ గొడవేదో నువ్వు చూసుకో అని ఆమె నోరు మూశాడు. తమ్ముడి దగ్గరైతే ఆమె నోరు మూతపడిందే గాని హారతి దగ్గర ఆ పని చేత కాలేదు. ఆప్యాయంగానే దగ్గర చేరి కబుర్లు చెబుతూ ఆరా తీయటానికి ప్రయత్నించింది. కానీ ఆమె ఎన్ని ప్రశ్నలు అడిగినా హారతి ఒకటే ఒక సమాధానం. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చాను. సీతమ్మ ఇహ విసిగిపోయి ప్రశ్నలు అడగక మానసికంగా రాజీ పడి ఊరుకుంది. తర్వాత ఇంటి పనులేవి హారతి అంటుకోకుండా ఉండటానికి శతవిధాలా ప్రయత్నించింది. ఒక్కోసారి దురుసుగా కూడా మాట్లాడేది. ఆ పని నీకెందుకు? నిన్న కాగా మొన్నొచ్చావు. నీకేం తెలుస్తాయి ఆ విషయాలు? ఇట్లా. అయితే హారతి ఉదయ సంధ్యలోని వెలుగులా ఇల్లు 4 వైపులా వ్యాపించిపోతోంది. శివయ్యని దగ్గర పెట్టుకుని ఇల్లు 4 మూలలా సర్దించటం, చాకలి వస్తే బట్టల పద్దు చూడటం, ఇంట్లోకి ఏ సామాను కావాలో ముందుగానే జాగ్రత్త పడి బజారు నుంచి తెప్పించటం, ఇలా ఎన్నో విధాల ఎక్కడ చూసినా తాండవించసాగింది. సీతమ్మకు కోపమే కానీ గడుసుది కాదు. ఆమె హారతిని చూసి అసూయపడిందే గాని ద్వేషించలేదు. అన్నింటికన్నా ఆమెకు బాధ కలిగించిన విషయమేమిటంటే చిట్టిబాబు తనకు పూర్తిగా దూరం అయిపోవటం. ఇప్పుడు చిట్టిబాబుకు అన్ని పనులు హారతే చేయాలి. నీళ్లు పోయటం, అన్నం తినిపించటం, బట్టలేయటం, స్కూలుకి పంపించటం సమస్తము ఆమె చేస్తుంది. ఈ స్వతంత్రం, అధికారం, ఆప్యాయత ఆమెకెవరు నూరిపోశారు? ఆదిశేషయ్య గారు మొదటిదానికి ఉద్యోగమని పేరు పెట్టి ఆమెను ఇంటికి ఆహ్వానించడం వరకే చేశాడు కానీ ఈ పని చేయమని కానీ ఆ పని చేయవద్దని కానీ ఆమెనెప్పుడూ అడగలేదు. ఆయన తన ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, అనుభూతిని తనలోనే ఇముడ్చుకున్నాడు. ఆమె ఆ ఇంటికి వచ్చాక కూడా మగవాళ్ళిద్దరి ప్రవర్తనలోనూ ఏమీ మార్పు లేదు. శ్రీధర్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తన గదిలో దూరి తలుపులు బిడాయించుకుంటున్నాడు. ఆదిశేషయ్య గారు ఆఫీస్ నుంచి క్లబ్బుకు పేకాటకు వెళ్ళి అర్ధరాత్రి వరకు పేకాడి ఇంటికి వస్తున్నాడు. ఒకసారి మామూలుగా అర్ధరాత్రి వేళ కారులో ఇంటికి వచ్చాడు. తలుపు తట్టి 2 నిమిషాల తర్వాత తలుపు తెరిచిన వ్యక్తిని చూసి నివ్వెరపోయాడు. హారతి, నువ్వా? అన్నాడు విభ్రమంతో. ఆమె తల ఊపి మౌనంగా నిలబడింది. అక్కయ్య ఏం చేస్తోంది? నిద్రపోతున్నట్లుగా ఉన్నారు. తలుపు చప్పుడు వినిపించి నేను వచ్చాను. ఆదిశేషయ్య గారు లోపలికి వచ్చి తప్పు చేసిన వాడిలా 1 నిమిషం తచ్చట్లాడి, రోజు పెందలకడనే వస్తాను, ఇవాళే ఆలస్యమైంది హారతి అన్నాడు. సంజాయిషి ఎందుకు ఇస్తున్నాడో తనకే తెలియకుండా. హారతి 1 నిమిషం నిశ్శబ్దంగా ఊరుకొని, ప్రతిరోజు మీరు వచ్చిన సమయానికి నాకు మెలకువ వస్తుంది. ఒక్కోసారి మెలకుగానే ఉంటాను కూడా. అయినా ఆమె గారు లేస్తున్నారు కదా అని నేను లేవటం లేదు అంది. ఆదిశేషయ్య గారు తేలుకుట్టిన దొంగలా అయిపోయి అక్కడి నుంచి మెల్లగా తన గది వైపు వెళ్ళిపోయాడు. తలుపు గడియ వేసి హారతి లోపలికి వెళ్ళిపోయింది. ఆదిశేషయ్య గారు తన గదిలో దూరాక మొదట చేసిన పనేమిటంటే హారతి ధైర్యాన్ని మెచ్చుకోవటం. వయసులో ఉన్న స్త్రీ నిస్సంకోచంగా, నిర్భయంగా మగవాళ్ళ మధ్య ఆ ఇంట్లో మసులుతుండటం, ఆమెను మనసులో అభినందిస్తూ తాను చేసిన పనికి సిగ్గుపడుతూ ఆ రాత్రంతా గడిపాడు.
అట్లాంటి పరిస్థితే ఒకసారి శ్రీధర్కు కూడా వచ్చింది. ఒక సాయంత్రం అతని స్నేహితుడు మోహన్ వస్తే ఇద్దరూ కలిసి మస్తుగా తాగేశారు. 10 గంటల వేళ మోహన్ ఇహ వెళ్ళిపోతానని లేచాడు. కింద వరకు సాయం వచ్చి దిగబెడతానన్నాడు శ్రీధర్. మోహన్ వద్దన్నాడు. కాదు, దిగబెట్టాల్సిందే. యు ఆర్ మై గెస్ట్, ఐ మస్ట్ ఆనర్ యూ అని శ్రీధర్ పంతం పడుతున్నాడు. నో నో నో, యూ డోంట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్, ఐ కెన్ అని వారిస్తున్నాడు మోహన్. శ్రీధర్కి కోపం వచ్చింది. గట్టిగా అరిచాడు. తాగిన మైకంలో ఇద్దరు యూ ఫూల్ అంటే యూ ఫూల్ అని తిట్టుకున్నారు. చివరకు ఇద్దరూ రాజీపడి ఒకరినొకరు ఆసరా చేసుకుని మెట్లు దిగి కిందకు వెళ్లారు. మోహన్ వెళ్ళిపోయాక అతి కష్టం మీద తలుపు గడియవేసి ఇహ పైకి వెళ్ళటానికి ప్రయత్నించసాగాడు శ్రీధర్. దారి ఎటుందో తెలియడం లేదు. అంతా అగమ్యగోచరంగా ఉండి నలువైపులా తడుముకుంటూ తిరగసాగాడు. మెట్లు కనబడటం లేదు. చివరకు అటు తిరిగి ఇటు తిరిగి హారతి గదిలోకి జొరబడ్డాడు. హారతి టేబుల్ లైట్ వేసుకుని మంచం మీద పడుకుని పుస్తకం చదువుకుంటోంది. ప్రక్కన మరో మంచం మీద చిట్టిబాబు పడుకుని నిద్రపోతున్నాడు. శ్రీధర్ హఠాత్తుగా లోపలికి రావటం చూసి ఉలిక్కిపడి లేచి కూర్చున్నా మరుక్షణంలో విషయం అర్థం చేసుకుని చిరునవ్వుతో, దారి తప్పిపోయారా శ్రీధర్ గారు అన్నది. ఎదురుగా హారతిని చూసి అతను నీళ్లుగారిపోయాడు. భూమిలోకి దిగిపోయినట్లయింది. ఇది మీ గదా? అమ్మగది అనుకున్నాను అన్నాడు తడబడుతూ. ఇది మీ అమ్మగారి గదే అంటూ హారతి లేచి అతనికి దగ్గరగా వెళ్ళింది. ఇందులో మీరు కాసేపు గడపదలుచుకుంటే నేను బయటకు వెడతాను. వద్దు వద్దు అన్నాడతను కంగారుగా. నేను పైకి వెళ్ళిపోతాను. అయితే రండి, దారి చూపిస్తాను అంటూ ఆమె నిస్సంకోచంగా అతని చేయి పట్టుకుని మెల్లిగా నడిపించుకుంటూ మెట్ల వరకు తీసుకువెళ్ళింది. చాలా పైదాకా రావాలా అంది. రావద్దు, నేను ఒక్కడినే వెడతాను అందామనుకున్నాడు అతను. కానీ మోహన్తో పోటీ పడటంతో ఆ రోజు ఇంద్రియాలన్నీ స్వాధీనం తప్పిపోయాయేమో. నాలిక అతను అనుకున్నట్లు అనలేదు. రండి, ఒక్కడే వెళ్ళలేను అంది అతని నాలిక. ఇహ తప్పేదేమిటనుకొని హారతి అతన్ని గట్టిగా పట్టుకుని మెట్లెక్కించసాగింది. మొదట తేలిగ్గా కనిపించినవాడు రాను రాను అతి బరువనిపించసాగాడు. అతను తూలిపోకుండా పట్టుకుని ఒక్కొక్క మెట్టు ప్రయాసపడి ఎక్కిస్తుంటే తనే తాగిందేమోనన్నంత భ్రమ కలిగింది హారతికి. ఆఖరి మెట్టు దగ్గరకు అతన్ని తీసుకువచ్చేసరికి ఆమెకు వగర్పు వచ్చింది. ముఖమంతా స్వేదబిందువులు అలుముకున్నాయి. గుమ్మం దగ్గర అతన్ని విడిచిపెడుతూ, చాలా అలిసిపోయారు గాని గదిలో దూరి మళ్ళీ మొదలు పెట్టకుండా ఇహ పడుకోండి అని గిరుక్కున వెనక్కి తిరిగి గబగబా క్రిందకు వచ్చేసింది. తర్వాత 2-3 రోజుల దాకా శ్రీధర్ ఆమె వంక తల ఎత్తి చూడలేకపోయాడు. ఏదో క్షమించరాని అపరాధం చేసినట్లు తనలో తాను కుమిలిపోతూ ఆమె కనిపిస్తేనే దూరంగా తొలగిపోయేవాడు. హారతి మాత్రం అదేమీ పట్టించుకోనట్లు యథాప్రకారం సంచరించసాగింది. చిట్టిబాబు ఆమెకు రాను రాను సన్నిహితుడైపోతూ ఉండటంతో సీతమ్మ హారతిని మొదట ద్వేషించింది కానీ క్రమంగా అది తనకు ఉపకారంగానే పరిణమించటం చూసి మెత్తబడసాగింది. ఆ ఇంట్లో ఇప్పుడు సీతమ్మ బాధ్యతలు చాలా వరకు తగ్గిపోయాయి. కాఫీ కాయటం, పనివాళ్ళను అజమాయిషీ చేయటం, ఇల్లు సర్దటం అన్నీ ఆమె నుంచి హారతికి బదిలీ అయిపోయాయి. ఆఖరికి వంట పని కూడా హారతే స్వీకరించింది. సీతమ్మ దీనికి పెద్ద ఎత్తున అభ్యంతరం తీసుకురా చూసింది కానీ ఆదిశేషయ్య గారు ఆ రోజున, అక్కయ్య, ఈ రోజున వంట ఇంత దివ్యంగా ఉందేమిటమ్మా, కొత్త వంట మనిషిని ఎవరినైనా పెట్టావేమిటి అని అత్తాకోడళ్ళ వంట గుర్తొచ్చి గతాన్ని తలుచుకుంటూ కూర్చునేసరికి ఇహ ఏమీ అనలేక నీళ్లు కారిపోయింది. చివరకు ఆదిశేషయ్య గారు ఆ పూట వంట హారతి చేసిందని తెలుసుకొని ఒకవైపు సంతోషంతో తలమునకలైపోయి మరోవైపు ఆమెను శ్రమ పెడుతున్నందుకు కించపడ్డాడు. సీతమ్మ కూడా హారతి వంటకు ముగ్ధురాలైపోయి తన అభిప్రాయాన్ని బయటకు చెప్పకుండా ఉండలేకపోయింది. ఇహ ఆ తర్వాత తన దుఃఖాన్ని, ఆ ఇంటి గత చరిత్రను సమయం వచ్చినప్పుడల్లా ఏకరువు పెట్టసాగింది సీతమ్మ. హారతి స్తబ్దంగా ఆలకించేది. ఆమె తన అనుభూతిని ఎన్నడూ బయటకు వ్యక్తపరచలేదు.
తన మొర బయటకు చెప్పుకోవడానికి సరైన వ్యక్తి దొరికిందనే సంబరమే కానీ అవతల మనిషి తన మాటలు ఎంతవరకు వింటోందన్న ధ్యాస లేదు సీతమ్మకు. అయితే హారతి ఆ మాటలు వినకపోలేదు. ఆ విధంగా సీతమ్మ, హారతి ఒకరికొకరు సన్నిహితులుగా మారిపోయారు. ఒకరోజు సాయంత్రం శ్రీధర్ ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి హారతి ఆమె చిటికిన వేలు పట్టుకుని చిట్టిబాబు బయటకు వెడుతూ కనిపించారు. నాన్న, మేము షికారు వెడుతున్నాంగా అన్నాడు చిట్టిబాబు తండ్రిని చూసి. శ్రీధర్ తల ఊపి ఊరుకున్నాడు. హారతి ఎదురుగా లేకపోతే కొడుకుని ఏమైనా ముద్దు చేసేవాడేమో మరి. నువ్వు రా నాన్న అన్నాడు చిట్టిబాబు హఠాత్తుగా. శ్రీధర్ ఉలిక్కిపడి కొడుకు వంక చూశాడు. నువ్వు నాతో వచ్చి చాలా రోజులైంది నాన్న. శ్రీధర్ ఇరకాటంలో పడిపోయి కొడుక్కి ఎలా చెప్పటమా అని ఆలోచిస్తున్నాడు. వాడి మాటలకు అతని గుండె తరుక్కుపోయిన మాట మాత్రం నిజం. ఒక క్షణం అలా గడిచాక, పోనీ బాబు అంత ముచ్చట పడుతున్నాడు, ఒకసారి రాకూడదు అన్న మృదు మధుర కంఠం వినిపించింది. శ్రీధర్ నిర్ఘాంతపోయి అటువైపు చూశాడు. ఆమె విశాలమైన ఆర్ద్ర నయనాలు కనిపించాయి. ఇంకేం వివరాలు అతనికి తెలియలేదు. బాబు మీ కుమారుడు, అప్పుడప్పుడు ఆ సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఆ మాటల్లోని చురుకుదనం కన్నా ఆమె కళ్ళల్లోని శక్తే అతన్ని లోబర్చుకుంది. రాతి కంటే కఠినంగా మారిపోయాననుకుంటున్నాడు. ఆమెను చూస్తే ఎందుకంత ఆరాధనాభావం కలుగుతోందో అతనికి అర్థం కాలేదు. ప్రపంచంలో ఒక్కతే సీతమ్మ, ఒక్కతే హరిలీల ఉన్నారని ఇన్నాళ్ళు అతను దృఢంగా విశ్వసిస్తూ వచ్చాడు. ఆ నమ్మకం ఈ సాయంత్రం హారతి సమక్షంలో పటాపంచలైపోయినట్లయింది. ఆమె మాట కాదనే శక్తి అతనిలో లేకపోయింది. సరే పదండి అన్నాడు తన సంసిద్ధతను వ్యక్తపరుస్తూ. హారతి నవ్వింది. ఏమిటి ఇలాగేనా? పైకి వెళ్ళి బట్టలు మార్చుకోరు? అక్కర్లేదు, రండి. పోనీ కాఫీ అయినా తాగిరండి, ఫ్లాస్క్లో పోసి మీ గదిలో పెట్టాను. ఇప్పుడేమీ వద్దులేండి, అంతగా అనిపిస్తే బజార్లో తాగుదాం. హారతి ఇంకేమీ మాట్లాడలేదు. ముగ్గురు కదిలి కలిసి ఒకటిగా బయటకు వెడుతుంటే శివయ్య ఆశ్చర్యంగా కళ్ళప్పగించి చూస్తున్నాడు. ఎక్కడికి పోదాం అని అడిగాడు శ్రీధర్ కొంత దూరం నడిచాక. మీ ఇష్టం, ఈ ఊరు నాకు సరిగా తెలియదు, ఎటైనా సరే. అదేమిటి, చిట్టిబాబుతో తరచు బయటికి వెడుతూనే ఉన్నారుగా, ఏమీ చూడనే లేదా అని అడిగాడు శ్రీధర్ ఆశ్చర్యంగా. ఏమైనా చూడాలన్నా తెలుసుకోవాలన్నా ఆసక్తి ఉండాలిగా శ్రీధరం బాబు. ఈ సంబోధన విని విచలితుడై అతడు ఆమె వైపు చూశాడు. కానీ ఆమె అతని వైపు చూడటం లేదు. చిట్టిబాబుని చేయి పట్టుకుని జాగ్రత్తగా ముందు నడిపిస్తోంది. ఆమె ముఖంలో ఎటువంటి భావము అతనికి గోచరించలేదు. అతని సందేహాన్ని అర్థం చేసుకున్నట్లు కాసేపాగి ఆమె అంది. బాబుని బయటకు తీసుకురావటం, కాసేపు 2 వీధులు తిరిగి ఇంటికి కావలసిన కూరలు సరంజామా కొనుక్కుని వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం మినహా నేను ఇంకేమీ గమనించడం లేదు. ఇవాళ మీరు రాక బయటికి వచ్చారు, ఎక్కడికైనా తీసుకువెళ్ళండి. పబ్లిక్ గార్డెన్కు పోదాం. మీ ఇష్టం అన్నానుగా. ఎలా పోదాం, నడుద్దామా? హారతి నవ్వింది. పబ్లిక్ గార్డెన్ ఇక్కడికి చాలా దూరం అనుకుంటాను. మీరు బాబు సంగతి మర్చిపోతున్నారు. అతను లజ్జితుడై అటు ఇటు చూసేటంతలో ఓ టాక్సీ ఎదురుగా వచ్చింది. సంజ్ఞ చేసి ఆపాక ముగ్గురు అందులో ఎక్కి కూర్చున్నారు. చిట్టిబాబు వారిద్దరికీ మధ్యగా కూర్చున్నాడు. టాక్సీ పబ్లిక్ గార్డెన్కు చేరేదాకా మళ్ళీ వారిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. మధ్య మధ్య చిట్టిబాబు బయటకు చూపించి చిలిపి జిజ్ఞాసతో ఏవేవో ప్రశ్నలు వేస్తుంటే ఆమె వాటన్నింటికి ఓపిగ్గా చిరునవ్వుతో సమాధానాలు చెబుతోంది. పబ్లిక్ గార్డెన్కి వచ్చాక టాక్సీ గేటు దగ్గరే ఆపించి ముగ్గురు లోపలకు నడవసాగారు. ఈసారి చిట్టిబాబు ఇద్దరి మధ్య దూరి చెరో చేత్తో ఇద్దరి చిటికిన వేళ్ళు పట్టుకున్నాడు. ఎన్ని సాయంత్రాలు ఎంత అందంగా ఈ ప్రదేశంలో తాను హరిలీలతో గడిపాడు. ఎందరో మనుషులు, ఎన్నో జంటలు, ఎంతమందో పిల్లలు అటూ ఇటూ కేరింతలు కొడుతూ నేత్రపర్వంగా కనిపిస్తున్నారు. ఓహో, ఇది నేత్రపర్వం అని అనటానికి వీల్లేదు. అతనిలో అసూయ జ్వాలలు ఎగజిమ్ముతున్నాయి. అతని మనసు చెదిరిపోయింది, కాళ్ళు తడబడిపోయాయి. అందుకే నేనెక్కడికి రాను, ఇంత సందడి భరించలేను బాధగా అనుకున్నాడతను.
జూ పక్కగా నడుస్తున్నారు. చిట్టిబాబు ఆసక్తిగా అందులోని వివిధ జంతువులకేసి తిలకిస్తున్నాడు. మధ్య మధ్య సంతోషం పట్టలేక కేరింతలు కొడుతున్నాడు. ఒకచోట బయట ఉన్న ఇనుప వలయం ఎత్తుగా ఉండి లోపల ఉన్నదేదో కనిపించక చిట్టిబాబు తారట్లాడి, నాన్న ఎత్తుకొని చూపించవు అని అడిగాడు. శ్రీధర్ కొడుకుని భుజాల క్రింద పట్టుకొని 2 చేతులతో పైకెత్తి చూపించాడు. పెద్ద పులి చెరువు దగ్గర నీళ్లు త్రాగుతోంది. పుల్లి పుల్లి అని అరిచాడు చిట్టిబాబు. పుల్లి కాదు బాబు, పులి. దాన్ని పులి అంటారు అని సర్ది చెప్పింది హారతి. మరి మన ఇంట్లో దాన్ని పిల్లి అంటారుగా. శ్రీధర్ కొడుకుని దింపేశాడు. ఒరేయ్, పిచ్చి ప్రశ్నలు వేయకు అంటూ. చిన్నగా ఉంటే పిల్లి, పెద్దగా ఉంటే పుల్లి కాదు పులి అని చిట్టిబాబు కూడా పలుకుంటున్నాడు. అక్కా అని కొంచెం ఆగి ఆమె పమిటి చెంగు పట్టుకులాగాడు. ఆ చెరులో నీళ్లు ఎక్కువ ఉండవా? ఉంటాయి. ఏం? మరి పుల్లి పులి అందులో పడి చచ్చిపోదా? హారతి వాడి దగ్గరగా వచ్చి భుజం చుట్టూ చేయి వేసింది. పులి పెద్దదిగా, అందులో మునగదు అని చెప్పింది. మరి పులికన్నా నీళ్లు ఎక్కువ ఉంటే ఈదుతుంది. పులికి ఈత వచ్చా? ఓ, ఫస్ట్గా వచ్చు. మరి చిన్నపిల్లలకి రాదా? ఎందుకు రాదు? నేర్చుకుంటే అందరికీ వస్తుంది. మరి నీకు వచ్చా? నాకు రాదు బాబు, నేను ఆడదాన్నిగా. ఆడవాళ్లకు చాలా విషయాలు రావులే. ఓహో అని వాడు తల ఊపి ఊరుకున్నాడు. వాళ్ళు చుట్టూ తిరిగి పిల్లలు ఉయ్యాలలు, రంగుల రాట్నాలు ఎక్కి ఆడుకునే చోటుకు వచ్చారు. చిట్టిబాబు ఉత్సాహంతో ఒళ్ళు మర్చిపోయి వాళ్ళను విడిచిపెట్టి పిల్లలలో కలిసిపోయాడు. శ్రీధర్, హారతి ఒకరి పక్కగా ఒకరు ఇసుకలో కూర్చున్నారు. పిల్లల ఆటపాటల్ని ఆసక్తితో తిలకిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది హారతి. కొంతసేపటికి నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ అన్నాడు శ్రీధర్. చిట్టిబాబుకి మీరు మళ్ళీ జీవం పోశారు. ఆమె అతని వంక తల తిప్పి ప్రశ్నార్థకంగా చూసింది. అవును, వాడు మళ్ళీ ప్రజలో పడతాడనుకోలేదు. మా అత్తయ్య వాణ్ణి సముదాయించలేక, వాడితో వేగలేక పాపం సతమతమైపోతూ ఉండేది. అట్లాంటిది మీ చేతిలో వెన్నముద్దలా మారిపోయాడు. చెట్ల మీద నుండి, పువ్వుల మీద నుండి పిల్లగాలులు వీస్తున్నాయి. హారతి చేతిలో కాస్త ఇసుక తీసుకొని అరచేతిలో అటూ ఇటూ కదిలిస్తోంది. కొంచెం దూరంగా ఓ ఏనుగు మీద అంబారీ కట్టి దానిమీద పిల్లల్ని ఎక్కించి మావటివాడు ఆ ప్రదేశమంతా కలే తిప్పుతున్నాడు. ఇందులో నేను చేసిందేముంది? అప్రయత్నంగా జరిగింది. అలా అనకండి. ఇది అందరికీ చేతనయ్యే విద్య కాదు. వాడిప్పుడు బుద్ధిగా బడికిపోతున్నాడు. ఫస్ట్గా చదువుకుంటున్నాడు. ఏడుపు మానేశాడు. ముఖ్యంగా చెప్పండి, ఆగిపోయారేం? శ్రీధర్ ఆమె ముఖం వంక చూసి, వాడు తల్లిని గురించి, నాయనమ్మ గురించి తలుచుకోవటం మానేశాడు. ఈ ఘనత మీకే దక్కుతుంది అన్నాడు చలించే కంఠంతో. హారతి అతని వైపు ఓసారి చూసి మళ్ళీ ముఖం పక్కకి తిప్పుకుంది. ఆ సాయంత్రపు నిశ్చల కాంతిలో ఎక్కడిదో వెలుగు తలుక్కుమని ఆమె ముఖం మీద ఓ క్షణం మెరిసి మాయమైనట్లుంది. చాలాసేపటి వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు. క్రమంగా చీకటి పడింది. హారతి, బాబూ దా, ఇహ ఇంటికి వెళ్ళిపోదాం అని కేకేసింది. చిట్టిబాబు ఆటలు చాలించి వెనక్కి తిరిగి వచ్చాడు. వాడి బట్టలు, ఒళ్ళు అన్నీ దుమ్ము కొట్టుకుపోయున్నాయి. అయ్యయ్యో, చూడు బట్టలన్నీ ఎలా పాడు చేసేసుకున్నావో అని హారతి చేత్తో సాధ్యమైనంత వరకు వాడి దుస్తులు దులిపి లేచి నిలబడి, రండి ఇహ వెళ్ళిపోదాం అంది శ్రీధర వైపు తిరిగి. అతను కూడా లేచి నిలబడి, పదండి అన్నాడు. ముగ్గురు బయటకు వచ్చాక శ్రీధర్ ఆ దారిన పోతున్న టాక్సీని ఒకదాన్ని ఆపుచేశాడు. నాన్నా, నాకు ఐస్ క్రీమ్ అన్నాడు చిట్టిబాబు. దారిలో రెస్టారెంట్ దగ్గర ఆగి తీసుకువెడదాం అన్నాడు శ్రీధర్. ముగ్గురు టాక్సీలో ఎక్కారు. ఓ పెద్ద రెస్టారెంట్ దగ్గర శ్రీధర్ కారు ఆపుచేయించాడు. కారులో కూర్చున్నప్పుడు హారతి తన పమిటి చెంగుతో చిట్టిబాబు కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా తుడిచింది. ఇప్పుడు వాడు తిరిగి కొంత హాయిగానే కనిపిస్తున్నాడు.
ముగ్గురు లోపలికి వెళ్ళారు. కూర్చున్నాక హారతి తెలుసుకుంది అందులో అధునాతనమైన బార్ కూడా కలిసి ఉందని. చిట్టిబాబే దానిని చూపించాడు. అదిగో, నాన్న గదిలో ఎప్పుడూ కూర్చుని తాగుతుంటాడే, అలాంటిది ఇక్కడ ఉంది. ఊర్కో అని మందలిస్తున్నట్లు హారతి సంజ్ఞ చేసింది. శ్రీధర్ సిగ్గుపడిపోయాడు. చిట్టిబాబు తండ్రి చేయి పట్టుకు లాగుతూ, వాళ్ళంతా తాగుతున్నారు, నువ్వు కూడా తాగు నాన్నా అన్నాడు. శ్రీధర్ కొడుకు మాటలు వినిపించుకున్నట్లు నటిస్తూ బేరర్ని పిలిచి 3 ఐస్ క్రీం ఆర్డర్ ఇచ్చాడు. అతని అవస్థ చూసి హారతి నవ్వింది. పోనీ కాస్త త్రాగండి, బాబు ముచ్చటపడుతున్నాడు అంది. అతని మనసు చివుక్కుమని ఆమె వంక కొంచెం ఎర్రగా చూశాడు. ఇన్నాళ్ళు మీరు చేసే పని బాబుకు తెలియదనుకుంటున్నారు కదూ. చిన్నపిల్లలు ఒక్కోసారి మనకన్నా తెలివిగా ప్రవర్తిస్తారు. మనమే బోల్తా పడుతూ ఉంటాం. బాబు ముందు రహస్యం పాటించవలసిన అవసరం లేదని నా ఉద్దేశం. అతనికి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. కోపమంతా దిగమింగి ఊరుకున్నాడు. ఐస్ క్రీం వచ్చాక హారతి చిట్టిబాబుకు స్పూన్తో తినిపిస్తూ కూర్చుంది. వాడు తింటాడులేండి, మీరు కూడా తీసుకోండి అన్నాడు 2-3 సార్లు శ్రీధర్. ఆమె వినిపించుకోలేదు. చిట్టిబాబు చేత తినిపించటం అయ్యాక తన కప్పు దగ్గరకు లాక్కుని 2-3 చెంచాలు మాత్రం తీసుకుని ఊరుకుంది. తర్వాత ఇల్లు చేరేంత వరకు ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. చిట్టిబాబు కారెక్కగానే ఆమె ఒడిలో తల పెట్టుకుని నిద్రలో మునిగిపోయాడు. హారతి వాడి తల నిమురుతూ నిశ్శబ్దంగా కూర్చుంది. ఇల్లు చేరాక శ్రీధర్ ముందు దిగి, నాకివ్వండి వాడిని, నేనెత్తుకుంటాను అన్నాడు. పర్వాలేదులేండి అంటూ హారతి చిట్టిబాబునెత్తుకుని కారులోంచి దిగింది. ఆ రోజు బహుశా విశేషాలు జరగటం కోసం నిర్దేశించబడి ఉంటుంది. ఎందుచేతనో ఆదిశేషయ్య గారు క్లబ్కు వెళ్ళటం మానేసి పెందలకడనే ఇంటికి వచ్చి హాల్లో సోఫాలో కూర్చుని సిగరెట్ కాల్చుకుంటున్నాడు. కొడుకుని అతని పక్కనే చిట్టిబాబు ఎత్తుకుని నడిచి వస్తున్న హారతిని చూడగానే ఆయన ముఖం విప్పారింది. ఆ దృశ్యం ఆయనకు నేత్రపర్వంగా తోచింది. ఏమిటి, వీడప్పుడే నిద్రలో పడ్డాడేమిటి? ఎప్పుడూ అసలు బయటికి తీసుకెళ్లేదాకా ఒకటే పేచీ పెడతాడు. ఓ గడియసేపన్నా గడవకముందే ఆవులింతలు మొదలు పెడతాడు. ఇట్లా నేను వీడితో చాలాసార్లు ఇబ్బంది పడ్డాను హారతి అన్నాడు. తాను హారతితో బయటకు వెళ్ళి వచ్చి తండ్రి కళ్ళెదుట పడటం శ్రీధర్కి ఏమాత్రం సుఖంగా లేదు. మనసు చిన్నబుచ్చుకున్నాడు కూడా. ఆయన ఆ స్త్రీని నువ్వు అని సంబోధించటం, పేరు పెట్టి పిలవడం అతనికి మరింత ఆశ్చర్యం గొల్పింది. అయితే ఆ ఆశ్చర్యంలో నిరాదరణ ఏమాత్రం లేదు. ఇంకా చెప్పాలంటే అతనికి సంతృప్తి అనిపించింది. హారతి చిట్టిబాబునెత్తుకుని తన గదిలోకి వెళ్ళి వాడిని మంచం మీద పడుకోబెట్టి వచ్చింది. మీరు భోంచేశారా అని అడిగింది ఆదిశేషయ్య గారిని. లేదు హారతి, నేను మీకోసమే ఎదురుచూస్తున్నాను. ఇవాళ అందరం కలిసి భోజనం చేద్దాం. శ్రీధర్, నువ్వు పైకి వెళ్ళి బట్టలు మార్చుకునిరా అన్నాడు ఆదిశేషయ్య గారు. శ్రీధర్ ఆజ్ఞాబద్ధుడిలా పైకి వెళ్ళిపోయాడు. బాబు అన్నం తినకుండా నిద్రపోయాడు. ఇప్పుడు లేపితే పెద్ద పెట్టిన పేచీ మొదలు పెడతాడు. కాసేపాగి కాసిన పాలైనా త్రాగించాలి అని హారతి స్వగతంగా అనుకుంటూ లోపలికి వెళ్ళింది. 5 నిమిషాల్లో డైనింగ్ టేబుల్ మీద కంచాలు, ప్లేట్లు, భోజన సామాగ్రి అన్నీ అమర్చింది హారతి. శ్రీధర్ కిందికి దిగి వచ్చాక తండ్రితో కలిసి లోపలకు నడిచాడు. నువ్వు కూర్చో హారతి, ఎంతసేపు మా గురించి కనుక్కోవటమే కానీ నువ్వు తింటున్నావో తినడం లేదో, ఏమి ఇబ్బందులు పడుతున్నావో మా దృష్టినే రావటం లేదు అసలు. ఇవాళ నుంచే నీ అజా కాస్త కనుక్కోవాలి అన్నాడు ఆదిశేషయ్య గారు కూర్చుంటూ. హారతి తల వంచుకొని, పర్వాలేదులేండి, నేను తర్వాత తింటాను, మీరిద్దరూ కానివ్వండి అంది నెమ్మదిగా. సీతమ్మ వంటగదిలో నిలబడి ఈ అపూర్వ దృశ్యాన్ని ఆర్ద్ర నయనాలతో తిలకిస్తోంది. అత్తాకోడళ్ళిద్దరూ ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాక తండ్రి కొడుకులిద్దరూ ఒక బల్ల ముందు కూర్చుని భోజనం చేసింది లేదు. శ్రీధర్ ఉదయం వేళ కూడా భోజనం తన గదిలోకే తెప్పించుకుని తినేవాడు. ఇహ రాత్రిళ్ళు కూడా క్యారియర్ అతని గదికే పంపబడేది. కానీ ఎప్పుడో గాని శ్రీధర్ భోజనం చేయటం అంటూ ఉండేది కాదు. ఆదిశేషయ్య గారి విషయం సరే సరే. ఇవాళ ఈ అపూర్వ సమ్మేళనం తటస్థించిందంటే అది హారతి చలవ వల్ల కాకపోతే మరేమిటి?
ఆమె పట్ల సీతమ్మ హృదయం అనురాగ ప్రపూర్ణమైపోయింది. కూర్చోమ్మా హారతి, నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను అని బలవంతం చేసింది. హారతికి ఇహ తప్పలేదు. ఆమె కూడా డైనింగ్ టేబుల్ ముందుకు వచ్చి కూర్చుంది. భోజనం చేస్తున్నంతసేపు ఆదిశేషయ్య గారు ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఆయనలో కానీ శ్రీధర్లో కానీ ఒక విశేషం ఉంది. మనసులో ఉన్న దుఃఖ కారణాన్ని గురించి ఎప్పుడో కానీ వాళ్ళు బాహాటంగా వ్యక్తం చేయరు. భోజనం అయిపోయాక శ్రీధర్ పైకి వెళ్ళటానికి మెట్ల వరకు వెళ్ళగానే హారతి అతని వెనకాలే వెళ్ళింది. చూడండి, శ్రీధర్ చకితుడై వెనుదిరిగి చూశాడు. ఈవేళ తాగనక్కర్లేదు, మామూలుగా నిద్రపోకూడదు. అతనికి కోపం రాలేదు. ఆమె తీసుకుంటున్న చనువుకు, అధికారానికి ఆశ్చర్యపోలేదు. ఎందుకని అని అడిగాడు అప్రయత్నంగా. ఏమీ లేదు, అప్పుడప్పుడు ఏమీ లేకుండా మామూలుగా ఉంటే బాగుంటుందని. ఈ మాట అని ఆమె అక్కడ నిలబడకుండా గిరుక్కున వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. శ్రీధర్ నిరుత్తుడై నిలబడిపోయాడు. అతని కాళ్ళు మెట్లెక్కడానికి నిరాకరించాయి. చివరకు ఎలాగో కదిలి భారంగా తన శరీరాన్ని పైకి చేరవేశాడు. రోజులు గడిచిపోతున్నాయి. వేసవికాలం వచ్చేసింది. చిట్టిబాబుకు పరీక్షలైపోయాయి. వాడు ప్రైమరీ పాస్ అయ్యి తర్వాతి క్లాసులోకి వచ్చాడు. ఒకరోజు కుట్టు మిషన్ చప్పుడవుతుంటే హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న ఆదిశేషయ్య గారు అప్రతిభులైపోయాడు. లేచి గదిలో సుశీలమ్మను చూడాలనే దురాశతో వెళ్ళాడు. జరిగిందంతా మిథ్య. అత్తాకోడళ్ళిద్దరూ ఇల్లు విడిచి ఎక్కడికూ పోలేదు. సుశీలమ్మ యథాప్రకారం కుట్టు మిషన్ ముందు కూర్చుని బట్టలు కుట్టుకుంటోంది అనుకున్నాడు. కానీ గుమ్మం దాటి వెళ్ళగానే ఆయన భ్రమ చెదిరిపోయింది. హారతి అలికిడి విని తలెత్తి చూసి, రండి, ఏమీ తోచక చిట్టిబాబుకు బట్టలు కుడుతున్నాను అంది నవ్వుతూ. ఆయన ఆమెకు దగ్గరగా నడిచి వెళ్ళి ముఖంలోకి చూస్తూ నిలబడ్డాడు. కూర్చోండి అంది హారతి. అక్కడి కుర్చీని మరింత దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు. పక్కనే బల్ల మీద అప్పటికి తయారైన 2-3 నిక్కర్లు లాగులు పడి ఉన్నాయి. అందులో ఒకదాన్ని పట్టుకుని చూపుతూ బాగుందా అని అడిగింది హారతి. బాగుంది, నీకింత బాగా టైలరింగ్ వచ్చని తెలియదు. హారతి నవ్వింది. ఏమీ మాట్లాడలేదు. ఒక విషయం చెప్పమంటావా అన్నాడు 2 నిమిషాలాగి ఆదిశేషయ్య గారు. ఆమె మిషన్ చక్రాన్ని యథాలాపంగా త్రిప్పుతూ తలాడించింది. మిషన్ చప్పుడైతే సుశీలేమోనని భ్రమ కలిగింది. ఆమె ముఖంలో కొద్దిగా నొచ్చుకున్న చిహ్నాలు కనిపించాయి. చూడండి, సుశీల గారి కుట్టు మిషన్ని మీ అనుమతి లేకుండా ఈవేళే వాడాను. నేను దీనివల్ల మీ ఫైనర్ సెంటిమెంట్స్ ఏమైనా కదిలిస్తే క్షమించండి అంది. తన మాటల్ని ఆమె అపార్థం చేసుకున్నందుకు ఆయన బాధపడి, నేనా ఉద్దేశంతో అనలేదు హారతి. సుశీల వాడిన వస్తువులు నిరుపయోగంగా ఉండే కన్నా మరొకరి చేతుల్లో రాణిస్తేనే నాకిష్టం అన్నాడు. హారతి ఏమీ జవాబు చెప్పలేదు. ఆదిశేషయ్య గారు ఉన్నట్టుండి, నువ్వు చిన్నపిల్లలకే గాని పెద్దవాళ్లకు బట్టలు కుట్టవా అని అడిగాడు. ఆమె ప్రశ్నార్థకంగా చూసింది. ఇంట్లో వేసుకునే లాల్చీలు చిరిగిపోయాయి, కాసిని కుట్టి పెడతావేమోనని. ఆమె నవ్వి ఊరుకుంది. దీనికి కూడా జవాబు చెప్పలేదు. ఆయన హాస్యానికి అంటున్నాడు అనుకుంది కానీ నిజంగానే తనని అభ్యర్థించాడనుకోలేదు. ఆ సాయంత్రం ఇంటికి హడావుడిగా వచ్చి హారతి హారతి అని పిలిచి ఓ కాగితపు పొట్లం ఆయన చేతిలో పెట్టేసరికి విస్తుపోయింది. విప్పి చూసేసరికి అందులో పెద్దాపురం సిల్క్. నిజంగా ఇంత ఖరీదైన బట్టకు నేను న్యాయం చేయగలను అనుకున్నారా? నువ్వు చేయకపోతే ఇంకెవరూ చేస్తారని నేను అనుకోవటం లేదు. అయితే రండి, కొలతలు తీసుకుంటాను. ఆదిశేషయ్య గారు సైనికుడిలా తన భారీ విగ్రహాన్ని ప్రదర్శిస్తూ నిటారుగా నిల్చున్నాడు. హారతి లోపల నుంచి టేప్ తీసుకొచ్చి ఆయన ఛాతీ, మెడ మొదలైన వివరాలన్నీ కొలతలు తీసుకోసాగింది. సరిగ్గా ఆ సమయానికి శ్రీధర్ లోపలికి వచ్చాడు. తండ్రి ఆఫీస్ నుంచి కారులో వెళ్ళిపోతే క్లబ్కి వెళ్ళిపోయాడు అనుకున్నాడు కానీ ఇంటికి చేరి ఉంటాడనుకోలేదు. ఈ దృశ్యం చూసి అతడి శరీరం పులకరించింది. బయటకు మాత్రం ఏమీ పట్టించుకున్నట్లు కనబడి మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు.
ఆదిశేషయ్య గారు ఒక్క నిమిషం పాటు అప్రతిభుడై ఉండిపోయాడు. తను మరీ కుర్రతనంగా ప్రవర్తిస్తున్నట్లు కొడుకు అపోహపడతాడేమోనని మదనపడ్డాడు. తర్వాత అంతకు మించి మరో దూరపుటాలోచన ఆయన మనసుకు సోకలేదు. 2 రోజుల తర్వాత హారతి తాను కుట్టిన లాల్చీ తీసుకుని ఆయన దగ్గరకు వచ్చింది. ముందు ఇది తొడుక్కుని చూడండి, నచ్చితే మిగతావి కుడతాను అంది. తన గదిలోకి వెళ్ళి ఓ పావుగంటలో ఆయన పంచకట్టి సిల్క్ లాల్చీ వేసుకుని తయారయ్యాడు. హారతి అని పిలిచాడు. ఆమె ఆయన గుమ్మం దగ్గరకు వెళ్ళి నిలబడింది. ఇంట్లోకే అనుకున్నాను, బయటకు కూడా వేసుకుని వెళ్ళటానికి. బాగుంది సుమా, చక్కగా కుట్టావు. ఇలా అభినందిస్తుంటే అతిశయోక్తి అనుకోకు అన్నాడు. హారతి ఏమీ జవాబు చెప్పకుండా ముఖం పక్కకి తిప్పుకుంది. ఇంతలో అక్కడికి చిట్టిబాబు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆదిశేషయ్య గారి చేయి ఊపుతూ, తాత భలేగా ఉన్నావు ఇవాళ అన్నాడు. హఠాత్తుగా ఆదిశేషయ్య గారికి హారతి రాకతో ఈ ఇంట్లో కొత్త చైతన్యం వచ్చినట్లుగా అనిపించింది. ఆమె సాధారణంగా నవ్వదు, అతిగా మాట్లాడదు, ఎప్పుడూ కవ్వించదు. అయినా ఆమె ఆ ఇంట్లో పరిభ్రమిస్తుంటే తిరిగి జీవితం పట్ల అభిరుచి, ఆపేక్ష కలుగుతున్నాయి. తన ఒక్కడికేనా? చిట్టిబాబు మారాడు. ఆరోగ్యంగా, చలాకీగా తయారయ్యాడు. సీతమ్మ మారింది. తన కొడుకు శ్రీధర్ మనసులో ఏముందో తెలియటం లేదు. ఆదిశేషయ్య గారు నవ్వి చిట్టిబాబును 2 చేతులతో పైకెత్తి వాడి బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. షికారు పోదాం రా తాత అన్నాడు చిట్టిబాబు కిలకిలమని నవ్వి. ఆ రోజు ఆదివారం. అప్పటికి సాయంత్రం 6 దాటుతోంది. ఆదిశేషయ్య గారు మరో అరగంట తాళి క్లబ్బుకి వెళదామని ప్లాన్ వేస్తున్నాడు. షికారుకా, రేపెప్పుడైనా పోదాంలే బాబు అని మనవడికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. ఊహూ, ఇవాళే నాకు తోచడం లేదు. చివరికాయన వాడి పంతానికి లొంగిపోయి సరే పదా అంటూ బయటకు వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు. అక్క కూడా వస్తుంది. హారతి కొంచెం తొట్టుపాటు పడి నేను రానులే బాబు, నువ్వు తాతగారు వెళ్ళిరండి అంది. ఊహూ, నువ్వు కూడా రా, లేకపోతే నే పోను. చిట్టిబాబు ఇలా మొండిపట్టు పట్టేసరికి ఆదిశేషయ్య గారిలాగే హారతి కూడా లోబడక తప్పలేదు. దానికి తోడు ఆయన కూడా పోనీ రా హారతి, ఇంట్లో ఒక్కదానివి కూర్చుని ఏం చేస్తావు అన్నాడు. ఇహ తప్పనిసరై హారతి కదిలింది. మేడమీద గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటకు తిలకిస్తున్న శ్రీధర్కి తన తండ్రి, హారతి, చిట్టిబాబు కారెక్కుతున్న దృశ్యం కనిపించింది. అంతలోనే ఆదిశేషయ్య గారు తల పైకెత్తి చూశాడు. శ్రీధర్ అనాలోచితంగా పక్కకి తప్పుకున్నాడు. కారు ముందుకి కదిలింది. వెనక సీట్లో 3 కూర్చున్నారు. చిట్టిబాబు ఇద్దరికీ మధ్య కూర్చున్నాడు. పాదరసం పరిచినట్లు నునుపుగా ఉన్న రోడ్డు మీద కారు మెత్తగా సాగిపోతోంది. ఎటు పోదాం అని అడిగాడు ఆదిశేషయ్య గారు అప్రయత్నంగా. మీ ఇష్టం. నువ్వు చెప్పు. నా ఇష్టాన్ని మర్చిపోయి చాలా రోజులైంది. ఆమె ఆయన వంక ముఖం తిప్పింది. నిజమేనా అన్నట్లు గుచ్చిగుచ్చి చూస్తున్నాయి ఆమె చూపులు. మనం ఊరికనే అలా అనుకుంటాం పెద్దబాబు గారు, కానీ ఇందులో సత్యమేమీ లేదేమో. పెద్దబాబు గారు. ఈ సంబోధన విని ఆయన చకితుడైపోయాడు. సంభాళించుకోవటానికి కొంచెం సమయం పట్టింది. ఎందుకని అని అడిగాడు తర్వాత. హారతి నవ్వింది. మనకి ఇష్టం లేదనుకుంటూనే కొన్ని పనులకి ఇష్టపడుతూ ఉంటాం. ఆ పనులు మనకిష్టం కానివి అనుకుంటూ ఆత్మవంచన చేసుకుంటూ జరుపుతూ ఉంటాం. జీవితంలో దుఃఖం అనే దశకు ఎంత పరాకాష్ఠ అయినా ఉండనియండి, ఇష్టాయిష్టాలు పూర్తిగా విస్మరించే స్థితికి మనిషి ఎప్పుడూ వెళ్ళలేడని నా నమ్మకం. ఆదిశేషయ్య గారు ఒక్క క్షణం కలవరపడ్డాడు. తర్వాత నీ మాటల్లో నిజాయితీ కన్నా పెనిమిజం ఎక్కువగా ఉంది హారతి అన్నాడు. అలానే అనుకోండి. ఆయన మళ్ళీ అన్నాడు. నువ్వు ఆలోచిస్తుంటావని, నువ్వు అందరినీ పరిశీలిస్తూ ఉంటావని నేనెప్పుడూ గుర్తించలేదు. ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి. డ్రైవరు కారు కొంచెం స్లో చేసి ఎటువైపు పోనివ్వమంటారు సార్ అని అడిగాడు. ఆదిశేషయ్య గారు ఒక్క క్షణం ఆలోచించి ట్యాంక్ బండికి పోనీయి అన్నారు.
కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.